ఫ్యూచర్లో ఏమన్నా బిగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తావు? సో కల్కి లాంటి పెద్ద ప్రాజెక్ట్ తర్వాత ఇంకో పెద్ద ప్రాజెక్ట్ అంటే ఓజీలో ఒక చిన్న రోల్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది కళ్యాణ్ గారి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఓజీలో అదొక చిన్న రోల్, కానీ కొంచెం ఇంపార్టెంట్ టు ద స్టోరీ అన్నట్టు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ ఆల్సో అలా చెప్తారు కానీ ఏదో ఒక చిన్నప్పటి క్యారెక్టర్ చేసేస్తారా అంటావు? లేదు మీరు సినిమా చూసి తెలుసుకోవాలి క్యారెక్టర్, ఎక్కువ చెప్పలేను. అండ్ ఓజీని పక్కన పెడితే ఐ హ్యావ్ ఆల్సో యాక్టెడ్ ఇన్ మ్యాజిక్ అని చెప్పి ఒక సినిమా విచ్ ఇస్ గౌతమ్ తినగా డైరెక్టోరియల్ అండ్ అనిరుద్ మ్యూజికల్, సితారా బ్యాంక్ రోలింగ్. ఓకే, ఇప్పుడు ఫ్యూచర్లో ఎస్ ఇట్ ఈస్ అ హై స్కూల్ మ్యూజికల్ అనమాట. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద 4 మెయిన్ లీడ్స్ ఇన్ ద ఫిల్మ్. ఫోర్ మెయిన్ లీడ్స్లో అవును, నేను ఒకటి. ఓకే. సో అంటే ఇప్పుడున్న ఈ ఇలా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు లేకపోతే ఈ చైల్డ్ క్యారెక్టర్స్లో ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఒక ఫ్యూచర్లో కొంచెం పెద్దయి సో ఓన్ ఫిలిమ్స్ ఈ టైప్లో ఏమైనా ఐడియాస్ ఉన్నాయి నీకు? నేను ఒక ఓన్ హీరోగా ట్రై చేసుకోవాలని ఆ టైప్లో. అంటే యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచే పెద్ద మంచి ఒక హీరో, ఒక మంచి యాక్టర్ అవ్వాలని ఆశ ఎప్పటి నుంచి అంటే వెన్ ఐ వాజ్ అరౌండ్ 4-5 years old. నేను చిన్నప్పటి నుంచి చెప్పే ఒకే మాట, నేను ఒక హీరో అవ్వాలి, నేను ఒక యాక్టర్ అవ్వాలని. సో హీరో అవుతావా, యాక్టర్ అవుతావా? రెండో అవుతా. ఎస్. ఓకే. అండ్ ఏంటంటే మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచే థియేటర్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అండ్ ఐ వాచ్డ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. సో ఆ సినిమా పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి ఎక్కి ఐ హ్యావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ టు సినిమా. నేను ఏది చేసినా ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఫర్ సినిమా. ఓన్లీ సినిమా అంతే. నీకు ఫైనల్గా అంటే యువర్ మైండ్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ సినిమా. అండ్ సినిమాలో ఏంటంటే నాకు యాక్టింగ్ మాత్రం కాదు, ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ డైరెక్షన్, ఇన్ మ్యూజిక్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ. నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను అన్ని. అంటే 24 crafts ఆఫ్ సినిమా. అవును, ఐ యామ్ ట్రూ లవర్ ఆఫ్ సినిమా. ట్రూ లవర్ ఆఫ్ సినిమా.